హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు ధ్యానించడానికి రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనములయ్యా, మరొక ఉదయం ఇచ్చావు, మరొకసారి మమ్మల్ని నీ సన్నిధిలో కూడి రావడానికి సజీవులుగా వచ్చావు. నీ మాటలు మాకు దయచేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న కృంగి ఉన్నారు, మొన్న కృంగి ఉన్నారు, అప్పుడప్పుడు కృంగిపోతున్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? రోజు బాగున్నారా అడుగుతారు, ఏంటి అని అడుగుతారు కొంతమంది. అవునండి, ఒకరోజు బాగుంటే ఓ రోజు బాగోదు కదా. ఓ రోజు బాగుంటావు, ఒకరోజు బాగోకపోవచ్చు. రోజు బాగుండాలని, ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని, ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలని, ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో పౌలు ఆనాటి సంఘానికి, అంటే విశ్వాసులకి, ఒక చక్కటి 5 అంశాల హెచ్చరిక ఇచ్చాడు. ఏంటంటే పాయింట్స్ అంటే చాలామందికి ఇష్టం, పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకుంటారు. సో 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము కలిగి ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. చెప్పండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎస్, దేవుని బిడ్డలైన మనం ఈ రీతిగా మనం ఉండాలి. మెలకువగా ఉండాలి, మడ్డుగా ఉండకూడదు, మనం సోమరులుగా ఉండకూడదు, మత్తులో ఉండకూడదు. లోకం మత్తులో సాగుతుందండి, కానీ దేవుని బిడ్డలు మెలకువగా ఉండాలి. బి అలర్ట్. అలర్ట్ అన్నప్పుడు చూడండి, ఎవ్వడు మన జోలికి రాలేడు. మన శత్రువును ఈజీగా పసిగడతాం, మనం ప్రమాదాన్ని సులభంగా పసిగడతాం. ప్రతి దాని విషయంలో జాగ్రత్తగా మన హృదయాన్ని కాపాడుకోగలుగుతాం. మెలకువగా ఉండండి. ఈ లోకం భయంకరమైన గమ్మత్తైన స్థితిలో ఉందండి. ఏమారుపాటుతో ఉన్నప్పుడు, ఏమంటారు తెలుగులో, ఏమారుపాటు తెలుగు కదండి, ఓకే. ఏమారుపాటుతో ఉన్నప్పుడు, అజాగ్రత్తగా ఉన్నప్పుడు, కొంచెం అప్రమత్తంగా ఉన్నప్పుడు, అపవాది దొంగోడు చూడండి, మనం అలర్ట్గా లేకపోతే వారు పనగలేసేసి వచ్చేసి పటక్కన మన దగ్గర దొంగిలించిపోతారు. అందుకనే మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన దొంగోడు ఒకడే, వాడు దొంగ దోచుకునేవాడు ఎవడన్నాడు? నరహంతకుడు, అపవాది స్కీమ్స్ వేస్తాడు, వాడు పన్నాగాలు పండుతాడు. మనల్ని ఎలా పట్టుకోవాలా, ఎలాగ మనల్ని బలహీనపరచాలా. ఎప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉంటామా? మనం చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో ఎలాంటిగా ఉండొచ్చు, కానీ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటావు, రోడ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటావు, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావు గమనించి అదను చూసుకొని సాతాను వాళ్ళ విశ్వాసాన్ని పడగొట్టేస్తున్నాడండి. అందుకని మీరు మెలకువగలిగి ఉండండి, సాతాను యొక్క తంత్రాలను ఎరిగిన వారిగా ఉండాలి. అదే సమయంలో మెలకువగా ఉండటం అంటే, ప్రభు చెప్పాడు శిష్యులకి, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఇంకో విధంగా చెప్పాలంటే, ప్రార్థించేవాడు మెలకువగా ఉంటాడండి. ప్రార్థనలో మనకి అపవాది తంత్రాలు బయలుపడిపోతాయి, వాడి స్కీమ్స్ అన్నీ వెల్లడవుతాయి, అవి డీయాక్టివేట్ అయిపోతాయి మనం ప్రేయర్ చేసినప్పుడు. అందుకని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, మన హృదయశుద్ధిని కాపాడుకోవాలంటే, ఈ లోకంలో ప్రభు సాక్షులుగా ఉండాలంటే మనం మెలకువగా ఉండాలి. ఆల్వేస్ బీ అలర్ట్. సిద్ధముగా ఉండండి. ప్రభు రాకడే సమయంలో తెలియదు, మన పోకడే సమయంలో తెలియదు. రేపు చూసుకుందామనే మాట వదిలిపెట్టి ఎప్పటికప్పుడు ఫిట్గా, దేవుని దృష్టిలో యోగ్యులుగా, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనం ఉండటం నేర్చుకోవాలి. రెండోది,
విశ్వాసమందు నిలకడగా ఉండండి. మనకు విశ్వాసం ఉంది, కానీ నిలకడగా ఉన్నామా? ఈ డయాబెటిక్ పేషెంట్స్కి కొన్నిసార్లు షుగరు హై వెళ్ళిపోద్ది, కొన్నిసార్లు లో అయిపోద్ది. ఈవెన్ బ్లడ్ ప్రెషర్ కూడా అలాగే. హై బీపీ అయినా డేంజరే, లో బీపీ అయినా డేంజరే. అది కాన్స్టెంట్గా ఒక లెవెల్లో ఉండాలి. అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఒక్కొక్కసారి మనకి ఎక్కడ లేని విశ్వాసం ఉన్నట్టు ప్రవర్తిస్తాం, ఒక్కోసారి అవిశ్వాసుల కంటే హీనంగా ప్రవర్తిస్తుంటాం. అది కాదు, విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మన విశ్వాసం తొలగకూడదు. చూడండి, యేసు వైపు చూస్తున్నప్పుడు, లోక పరిస్థితులు చూడనప్పుడు మనం నిలకడగా ఉండగలుగుతాం. గురి వద్దకు చూడకుండా నువ్వు పరిగెత్తితే జయించలేవు. చాలామంది తీగల మీద నడుస్తుంటారు, చాలా సన్న తీగ మీద. ఎలా నడవగలుగుతున్నారు అంటే వారు గురి తప్పరు, గురి మీద దృష్టి ఉంచుతారు. పక్కన ఎగతాలు చేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళను, కిందన్న ప్రమాదాలను చూడరు, గురే చూసుకుంటారు. యేసు వైపు చూడండి, పరిస్థితులు చూడకండి, మనుషుల్ని నమ్మకండి, దేవుని వైపు చూడండి. అప్పుడు నిలకడగా ఉంటాం. విశ్వాసము కలిగి ఉండటం ఒక వంతు, ఆ విశ్వాసములో నిలకడగా ఉండటం. ఎప్పుడు దేవుని దృష్టిలో మనం యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఆయన వైపే చూస్తున్నప్పుడు, ఆయన సహాయమే కోరుతున్నప్పుడు మనం నిలకడగా ఉండగలుగుతాం. మూడోది ఏంటండి? పౌరుషము గలవారై ఉండండి. అబ్బో, మనకి ఎక్కడ లేని పౌరుషం. పౌరుషం వేరు, ఉకృషం వేరండి. మనకి పౌరుషం తక్కువ కానీ ఉకృషం ఎక్కువ ఉంటుంది. ఉకృషం అంటే ఏంటి? ఊరకే గొప్పలు చెప్పుకోవటం, డబ్బా కొట్టుకోవటం, ఎవరైనా మాట అంటే రెచ్చిపోవటం. ఈ రోజుల్లో చాలామందికి అరిచేయటం. ఏంటండి, ఎంత అరిచినా నిజమే. నిజం అనేది మెల్లగా చెప్పినా నిజమే, అరిచి చెప్పినా నిజమేనండి. కానీ ఈ రోజున పౌరుషం అంటే కరేజ్, ధైర్యం, నిబ్బరం. పౌరుషం కలిగి ఉండండి, రోషం కలిగి ఉండండి. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. పౌరుషం అనేది వేరు, ఉకృషం అనేది వేరు. ఈరోజు చాలామందికి ఉకృషం ఉంది. పౌరుషం గర్వం కాదండి, పౌరుషము శాంటిఫైడ్ ధైర్యం, పరిశుద్ధపరచబడిన ధైర్యం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా ప్రభు నాతో ఉన్నాడు అన్న ధైర్యం. ఎందుకంటే దేవుడు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాడు కానీ, శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాడు కానీ, పిరికితన ఆత్మను మనకి ఇవ్వలేదు. పిరికితనం మనలోకి వచ్చిందంటే ఓడిపోతాం మనం. కాబట్టి పౌరుషం కలిగి ఉండండి. ఆనాడు పౌలు అధిపతుల దగ్గరికి సంఖ్యలలో తీసుకెళ్ళి నిలబెట్టినా సరే, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర వణికిపోలేదు, వారి దాక్షణ్యాలు కోరలేదు, వాళ్ళ ఫేవర్ కోరలేదు, కానీ వారికి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. నేను ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినట్టు నా కోసం ప్రార్థన చేయమని అడగగలిగాడండి. ఈ రోజున చూడండి, మనం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి నమస్కారాలు పెట్టేస్తున్నాం, వాళ్ళను పొగిడేస్తున్నాం. ఇక నువ్వెవడివి? దేవుడు ఏర్పరచుకున్న రాజులైన యాజక వంశానికి చెందిన వాడివి కదా. నీ స్థాయి నువ్వు దిగజారిపోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు పౌరుషం కలిగి ఉండు. నువ్వు దేవుని కుమారుడివని గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని గుర్తుపెట్టుకో. నీవు దేవుడు ఏర్పరచుకున్న ప్రతినిధివి. కాబట్టి పౌరుషం కలిగి ఉండండి. డోంట్ గో టు బెగ్గింగ్. మనుషుల దగ్గరికి వెళ్ళి అడుక్కుతేనే స్థితికి దిగజారొద్దండి. మనుషుల దయాదాక్షిణ్యాల మీద నువ్వు బతుకుతున్నట్టుగా ప్రవర్తించొద్దు. నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు రాజా, నీకు నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు నాకు. నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం పెట్టను. నా దేవుని చట్టానికి తప్ప నేను దేనికి భయపడను. నువ్వు సింహాల పోర్లు వేసినా సరే అన్నాడు దానియేలు. అయితే పౌరుషం కలిగి ఉండండి, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, బలవంతులై ఉండండి.
బాగా బలం కావాలని మంచి డైట్ ఫుడ్ తింటాం, మంచి ప్రోటీన్ తింటాం, అవి తింటాం, ఇవి తింటాం, ఇది బలము అది బలము అని చూస్ చేసుకొని తింటున్నారండి. ఏంటో తాగుతున్నారు, ఏదో మింగుతున్నారు విటమిన్స్ అవి ఇవని. అక్కర్లేదు. నన్ను బలపరచువాని యందు, నన్ను బలపరిచేవాడు నా ప్రభువు. నన్ను ఆధ్యాత్మికంగా బలపరుస్తాడు, నన్ను శారీరకంగా దృఢపరుస్తాడు. శరీర బలం కోసం మనం తినాలి, కానీ ఎంత తిన్నా దేవుని బలం లేకపోతే అది కొవ్వు అవుద్ది కానీ కండబదండి. తిండిపోతులకి కొవ్వు పెరుగుద్ది కానీ కండలు ఎక్కడ పెరుగుతున్నాయి? కష్టపడేవారికి, పోరాడేవారికి, ఆ తిన్నదాన్ని క్రియల్లో ఉపయోగించి పనిచేసేవాడికి కంటపట్టుద్ది. దేవుని బిడ్డలైన మనం బలవంతులుగా ఉండాలంటే విన్న వాక్యాన్ని జీర్ణించుకోవాలి. వాళ్ళు స్పిరిచువల్గా చాలామంది, మేము ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రసంగం చేస్తున్నాం, అబ్బో ఇవాళ కొంతమంది చెప్పే మాటలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది, బైబిల్ అంతా నాకు బాగా తెలుసు, మీకంటే నాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటే నాకు తెలియదండి బాబోయ్. బైబిల్ అంతా తెలియదు. ఇంకా ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు కన్ఫెస్ దిస్. నేను 10 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశాను, థియాలజీ చేశాను, 54 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను. ఈ బైబిల్లో నుంచి ఎన్నో వేల ప్రసంగాలు, లక్షలు కూడా చేరాయేమో లెక్కలేసుకుంటే. కానీ ఇంకా 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 ఉంది దేవుని వాక్యములో ఎంతో. ఇంకా నాకు ఇది అవసరం, నేను బలపడటానికి, ఆధ్యాత్మికంగా స్థిరపడటానికి. దేవుని వాక్యం చదవండి, ధ్యానించండి, ఆధ్యాత్మిక బలం పుంజుకుంటారు. ఈ బలం ఎవరి దగ్గర చూపిస్తున్నామండి? మన దేశంలో పురుషుడు బలం వారి భార్యల మీద చూపిస్తారంట. వాళ్ళ భార్యను చేయి చేసుకోవటం, ఆ మీద పెత్తనం చేయటం, వాళ్ళని కొట్టడం, తిట్టడం. నీకు సాటైన మరో పురుషుడితో పోయి కలబడు, చేయించు, చూద్దాం నీ బలం ఏంటో. నువ్వేదో నీకంటే బలహీనులు బాధేసి, లేకపోతే జయించేసి నేను చాలా బలవంతుడు అనుకుంటే అది అజ్ఞానం. నువ్వు అపవాదిని జయించే బలం పొందాలి. అపవాదిని జయించడానికి దేవుని బలం కావాలి. ఏ మనిషి బలమో అపవాది ముందు నిలవదు. వాడు మనకంతే బలవంతుడే, కానీ మన దేవుడు, మన ప్రభువు అపవాదిని ఓడించినవాడు, వాడి తల చితక కొట్టినవాడు, నిన్ను బలపరచువాడు. అందుకే నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలనన్నాడు పౌలు. ప్రభువునందు బలపండి, యెహోవా యందు ఆనందించండి, నూతన బలం పొందుతారు. మీకు ఆధ్యాత్మిక బలం కావాలంటే ఏ ఫుడ్ అక్కర్లేదు, ఏ నియమాలు, ఏ చట్టాలు, ఏ ఆచారాలు కాదు. ప్రభువునందు ఆనందించు, ప్రభు సరిధులు ఎదురుచూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసెల్లక సాగిపోతారు. బలంగా ఉండు. స్పిరిచువల్గా శోధన జయించగలుగుతున్నావా? సాతాన్ని ఎదిరించగలుగుతున్నావా? పాపాన్ని జయించగలుగుతున్నావా? అప్పుడు నువ్వు బలంగా ఉన్నావు. బలము కలిగి ఉండండి. మీరు చేయు కార్యములన్నీ గొప్ప కొరకు చేయొద్దండి, పేరు కొరకు చేయొద్దండి, మనుషుల కొరకు చేయొద్దండి. మనుషులకు చెయ్యండి, దేవుని ప్రేమను బట్టి చేయండి. దేవుని ప్రేమతోనే పరిచర్య చేయాలి. దేవుని ప్రేమను బట్టి మీకు దేవుని వాక్యాన్ని నేను బోధించాలి. కానీ మీరేదో నా ప్రసంగం మెచ్చుకుంటారు, నాకు కానుకలు ఇస్తారు అనే దృష్టితో నేను చేస్తే నాకంటే అజ్ఞాని మరొకడు ఉండడండి. ఎందుకు సేవ చేస్తున్నారండి? ఎందుకు సేవ చేస్తున్నారు సేవకులు? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందన్నాడు పౌలు. మనుషులు ఎలా అనుకోవట్లేదు, ఒక ఉద్యోగమనో, ఇది ఒక వ్యాపారమనో, డబ్బులు సంపాదించుకోవడమో అనుకుంటున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారా? ప్రేమ, యేసయ్య ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. వెళ్ళు, చెప్పు, నా బిడ్డలను బలపరచు, నా వాక్యం అందించు, నా కొరకు జీవించు. ఏది చేసినా ప్రేమతో చేయండి. దేవుని ప్రేమ లేకుండా ఏం చేసినా అది నిష్ప్రయోజనం. కొండలను పెగలించగలిగిన విశ్వాసం నాకున్నా, దేవదూతల భాషలు నేను మాట్లాడినా, కాల్చబడడానికి నా శరీరం అప్పగించిన, నా ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడన్న పౌలు మాటలు గుర్తు చేసుకుందాం. మెలకువగా ఉండండి.
విశ్వాసమందు నిలకడగా ఉండండి. దేవుని యందు స్థిరముగా ఏమన్నారు, 4 మర్చిపోయినంతలోకి నేను విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. నీ బిడ్డలమని పేర్లు పెట్టుకున్న మేము నాయన మెలకువగా ఉండి ప్రార్థించడానికి, విశ్వాసమందు నిలకడగా ఉండి నీ వైపు చూచి సాగడానికి, పౌరుషం కలిగి ధైర్యం కలిగి లోకంతో రాజీ పడకుండా బ్రతకడానికి దేవా, మేము అన్ని విషయాల్లో నిన్ను సంతోషపెట్టువారిగా, నీకు ఇష్టలుగా బలవంతులమై ఉండడానికి, ప్రేమతో క్రీస్తు ప్రేమతో మేము ప్రతి కార్యమును చేయుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన సత్ర 954004 నెంబర్కి ఈ వాక్యాల ద్వారా మీరు ఎలా మేలు పొందుతున్నారో సంగతి కూడా మాకు తెలియజేయండి. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరంటే మాకు ఎంతో ప్రీతి. ఎందుకంటే ప్రభు బిడ్డలు, ప్రభు వాక్యం ద్వారా మీరు పట్టబడుతున్నారు, దీవించబడుతున్నారు. దేవుడిచ్చిన ప్రేమను బట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. మరి ఈరోజు రాత్రి సోమవారం కదండి, మండే కదా, మండే ఈవినింగ్ జూమ్ ఉంటుంది. ఈ జూమ్లో మీరందరూ ఎంతమంది వీలైతే అంతమంది వాళ్ళకి కలుసుకుంటారండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్లో మనం దాని దేవుని ఒకరికొకరు ఇంకా పలకరించుకోలేదు, చెప్పుకోలేదు చాలామందివి. సో ప్లీజ్ జాయిన్ అండ్ లెట్ us షేర్ అవర్ హార్ట్స్. మన హృదయాలు పంచుకుందాం. ఇతర దేశాల్లో ఉన్న మీరు కూడా మీకు అనుకూలమైన సమయం అయితే అది దయచేసి రండి. మీకోసం ప్రత్యేకమైన సమయంలో మరొక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రార్థిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, జనవరి 15వ తారీఖున కల్వరి ఫెలోషిప్ యొక్క ప్రత్యేకమైన వార్షికోత్సవం సందర్భంగా 44 సంవత్సరాలు దేవుడు కాపాడిందని బట్టి ఒక ప్రత్యేకమైన ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ వాక్యంతో కూడిన ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో 2 సెషన్స్గా 2 నుంచి 5 వరకు, 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, ముఖాముఖి చూడటానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి కూడా అవకాశం కలుగుతుంది. అలాగే అవినిగడ్డలో 16వ తారీఖు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ గెట్ టుగెదర్ ఉంది. ఆ ప్రాంతాల్లో ఉన్నవారు మీరు కూడా కలుసుకోండి. ఈ పరిచయం కోసం ప్రార్థించండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వల్ల ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు ఆనుదినము దేవుడు వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరి పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే.
ఈ ఆనందాన్ని ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహింపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరి వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే QR కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా.